తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారికి కుటుంబంలో కొన్ని చిరాకులు కనపడుతున్నాయి. మాట పట్టింపులు, బంధుమిత్రుల మధ్య విరోధాలు అవి ఒకంత పెద్దవయ్యే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ఏ పని ఈరోజు కొత్తగా తలపెట్టకండి. మానసికంగా అశాంతికి గురయ్యే అవకాశము ఈ రాశిలో ఉండే వారికి అందరికీ గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కొంతమందికి చేపట్టిన పనులు వాయిదా పడే అవకాశము కొంతమందికైతే, కొంతమందికి పోస్ట్‌పోన్‌తో పాటు అసలు జరగకపోవడమే అయ్యే అవకాశం ఉంది. దానికి తగిన ప్రణాళికలు వేసుకోండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక ఆచితూచి అడుగు వేసుకోండి. గబుక్కన తీసేసుకునే ప్రయత్నం చేయకండి. పెద్దలను సంప్రదించండి. మీ శ్రేయోభిలాషుల యొక్క సలహాను తప్పనిసరిగా తీసుకోండి. అయితే కాంట్రాక్ట్‌ల విషయంలో కొన్ని అవాంతరాలు ఏర్పడే అవకాశము గోచరిస్తోంది. ఆ అవాంతరాలు ఏమిటి అనే విషయాన్ని మీరు జాగ్రత్త తీసుకొని, అది మీకు ఇబ్బంది కలిగినట్టయితే కనుక ఈరోజు ఆ ప్రయత్నమే చేయకండి. తరువాత ధార్మిక విషయాల్లో తప్పనిసరిగా పాల్గొనండి. మీరు యథాశక్తి మీకు తోచిన ధన సహాయాన్ని కానీ, అన్నదానం కానీ ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి. చేసుకుంటే కనుక మంచి ఫలితాలొచ్చే అవకాశం ఉంది. అయితే బంధుమిత్రులతో విభేదాలు కలిగే అవకాశము, మిత్రులు కూడా మీకు ఎందుకో తెలీదు కానీ మీ మాట వల్ల కావచ్చు, గతంలో మీ ప్రవర్తన వల్ల కావచ్చు, వారు మీకు తప్పించుకొని తిరిగే ప్రయత్నం చేస్తారు. దానికి మీరు రిపెండ్ అవ్వడమా, లేదా మీ యొక్క యాటిట్యూడ్ మార్చుకోవడమా చేసినట్టయితేనే తప్ప తిరిగి మళ్ళా వారు మీకు దగ్గరకయ్యే పరిస్థితి గోచరించట్లేదు. అది ఎవరు ఏమిటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలకు కొంత ఆటుపోట్లు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. ఉద్యోగస్తులకు నిరాశ ఉంటుంది. ఆహ్, కొంత అశుభ వార్తలు వినే అవకాశం కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. తరువాత విద్యార్థులకు ఇందాక అనుకున్నట్టుగా మీరు ఏ ప్రయత్నాలు ఈరోజు అస్సలు చేయకండి. కొంతమంది విద్యార్థులు అప్లికేషన్స్ పెట్టుకోవాలి, మాకు ఈరోజు ఆఖరి రోజు ఇక తప్పదు అని అనుకున్న వాళ్ళకి మాత్రము గణపతి ఆరాధన చేసి ఆ ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగోని పరిస్థితి ఉంది. ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా కూడా అంత బాగున్నట్టుగా లేదు కాబట్టి ఈరోజు ఏ కీలకమైన పనులు చేయడం కానీ, లేదా అంటే ధనపరంగా లావాదేవీలు ఏదైనా చేయడం కానీ ఈరోజు ఆ ప్రయత్నాలు అస్సలు చేయకండి. మీకు అనుకూలంగా ఉండే రంగులు ఎరుపు రంగు, గులాబీ రంగు. మీకు ప్రతికూలతలు కలిగించే రంగు తెలుపు రంగు కాబట్టి ఈరోజు తెలుపు రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని మొదలుపెట్టకండి. మీకు చెప్పదగిన ఆహ్, దైవారాధన గణపతి అష్టకాన్ని తప్పనిసరిగా 3 సార్లు కానీ, 5 సార్లు గాని చదవండి. గణపతి ఆలయానికి వెళ్ళి మీ మీ యొక్క ఆటంకాలో, కష్టాలో లేతే అడ్డంకులో ఏవో మీకు తెలుసు కాబట్టి అవి చెప్పుకొని స్వామివారికి ఆయనకి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి ఇంటికొచ్చేసేయండి. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండేవారు పట్టుదలతో ప్రయత్నిస్తేనే తప్ప మీ పనులు కాని పరిస్థితి. ఎంత పట్టుదలతో మీరు ముందుకెళ్తారో అంత వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అయినప్పటికీ పట్టు వదలకండి. అయితే ఆర్థిక విషయాలు చూసినట్టయితే ఆశాజనకంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభాలుంటాయి. 4 వైపుల నుంచి ధనాదాయ మార్గాలు మీకు వస్తాయి. సన్నిహితులతో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చలు జరుపుతారు. ఆ ముఖ్యమైన విషయం ఏమిటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. అది మీ కుటుంబంలో విషయం కాబట్టి ఆ ముఖ్యమైన విషయం మీకు మాత్రమే తెలుస్తుంది. కానీ ఆ ముఖ్యమైన విషయము సక్సెస్ అవుతుంది కాబట్టి నిర్ణయం తప్పనిసరిగా తీసుకోండి. మీరు అందరికీ ఆదర్శంగాను, రోల్ మోడల్‌గాను నిలిచే పరిస్థితి, మిమ్మల్ని మెచ్చుకునే అవకాశము మీరున్న రంగంలో వాళ్ళు కానీ, మీ ఇంట్లో వాళ్ళు కానీ ఈరోజు చేయబోతారు. అయితే ఆలయాలను దర్శిస్తారు. దీంతో పాటు కొత్త వ్యక్తులను మీకు పరిచయం చేసుకుంటారు కానీ వారితో జాగ్రత్తగా మెలగండి. ఎటువంటి సమస్యనైనా ఓర్పుతో పరిష్కరించుకునే నేర్పు మీకు సొంతమవుతుంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యాపార వాణిజ్య పారిశ్రామికవేత్తలకు పెట్టుబడుల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. పెట్టుబడులు పెట్టేయండి. ఈరోజు చక్కగా ఉంది. దీంతో పాటుగా విస్తరణకు కూడా ఈరోజు మంచి రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు కొంతమంది ఉద్యోగస్తులకు గతంలో ఏమైనా వివాదాలు తలెత్తినా లేదా ఉద్యోగాలు పోయినా అవన్నీ ఈరోజు సర్దుబాటు అయ్యి తిరిగి మళ్ళా అదే ఉద్యోగంలోకి మీరు చేరే అవకాశము గోచరిస్తోంది. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు కొంతమంది సాధించే అవకాశం కనబడుతోంది. మరికొంతమందికి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. నిరాశపడకండి. మహిళలకు కుటుంబంలో ఎనలేని గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి. ఆకస్మిక శుభవార్తలు, ఆకస్మిక ధనప్రాప్తి, వివాహం అవ్వని వాళ్ళకి వివాహం అయ్యే యోగ్యంతో పాటుగా
గృహ వాహన యోగం కూడా ఈ రాశిలో ఉండే వారికి గోచరిస్తోంది. శుభవార్తలతో పాటు సంతోషించదగిన విషయం అన్నమాట. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు గోచరించట్లేదు. అయితే మీకు అనుకూలమైన రంగులు నీలం రంగు, పసుపు రంగు. ఈ రంగు వస్త్రాలను ధరించి ఏ కీలకమైన పనికైనా మీరు వెళ్ళవచ్చు. అయితే మీకు ప్రతికూలత కలిగించే రంగు గులాబీ రంగు కాబట్టి ఆ రంగు వస్త్రాన్ని ధరించి మీరు ఏ పని ఈ రోజు మొదలుపెట్టకండి. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రంగు వస్త్రం ధరించి మాత్రం డెసిషన్స్ తీసుకోకండి. మీకు చెప్పదగిన దైవారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. అక్కడ స్వామివారికి అర్చనతో పాటు అభిషేకం కూడా చేసుకున్నట్టయితే సర్పదోషాలు కానీ, గ్రహ దోషాలు కానీ పోయే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశిలో ఉండే వారికి కొత్త అవాంతరాలు రావడము, మీరనుకున్న పని అవ్వకపోవడము, అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే, మీరనుకున్న పని అవ్వకపోవడంతో పాటు వ్యతిరేక ఫలితాలు కూడా మీరు ఈరోజు చూడవలసి వస్తుంది. తర్వాత అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకోండి. శ్రమ తప్ప మీకు ఏ ఫలితము ఈరోజు కనపడని పరిస్థితి ఉంది. మీరు ప్రయత్నం చేస్తారు కానీ అది సక్సెస్ అవ్వదు. కాబట్టి ఈరోజు ఎటువంటి ప్రయత్నాలు పెట్టుకోకండి. తర్వాత ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు నెమ్మదిగా వస్తాయి. ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తారు కానీ వెంటనే వాళ్ళు డెసిషన్ చెప్పరు. లేదా ఉద్యోగస్తులకు మీరేదో ఈరోజు అనుకుంటారు చేద్దామని, కానీ ఈరోజు అవ్వని పరిస్థితి. అంటే ఎలా ఉంది అంటే కనుక ఓవరాల్‌గా చూసినట్టయితే ఈరోజు ఏ పని ఉద్యోగస్తులకు కాదు. కాబట్టి ఏ ప్రయత్నాలు చేయకండి. కొన్ని నిర్ణయాలు వాయిదా వేసుకోవడమే మంచిది. మీరు ఇంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా అది ఈ రోజుకి పోస్ట్‌పోన్ చేసేసుకోండి. ఎందుకంటే తద్వారా నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి ఆ ప్రయత్నాలు ఈ రోజు అస్సలు చేయకండి. మరీ మరీ చెప్తున్నాను. ఈరోజు ఈ రాశిలో ఉండేవారు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే డెసిషన్స్ తీసుకోకండి. అయితే వ్యాపార వాణిజ్యవేత్తలు, పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు ఆహ్, ఏదైనా ఆలోచన చేయాలన్నా అంటే వారికి ఇందాక చెప్పాను కదా! వారికి తగిన ఆలోచనలు కూడా ఏదైనా చేద్దాము అంటే కనుక ఆలోచించి పెట్టుకోండి. దాన్ని ఆచరణను మాత్రం ఈరోజు చెయ్యకండి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణ కొంచెం కష్టంగా మారుతుంది. ఈరోజు డల్‌గాను, టయర్డ్‌గాను, అలసిపోయినట్టుగాను, లేదా మనోవ్యాధికి గాను, చిరాకుగాను అనిపించే పరిస్థితి గోచరిస్తోంది. ఒక్కరోజే కదా! జాగ్రత్తగా మేనేజ్ చేయండి. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు కూడా నిరుత్సాహంగానే ఉంటుంది. అంటే ఇందాక అనుకున్నట్టు ఈ రాశిలో ఉండేవారికి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు అంత బాగా లేదు కాబట్టి ఏ పని ప్రారంభించకండి. విద్యార్థులకు కూడా అవరోధాలు కలుగుతున్నాయి కాబట్టి విద్యార్థులు కూడా ఈరోజు దాటవేసే ప్రయత్నం చేసుకోండి. మహిళలకు కూడా చిరాకులు కనపడుతున్నాయి. ఏ ప్రయత్నాలు ఈరోజు చెయ్యవద్దు. అయితే మీకు అనుకూలించే రంగులు పసుపు రంగు, నీలం రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు నేరేడు పండు రంగు కాబట్టి ఈరోజు నేరేడు పండు రంగు వస్త్రాన్ని అస్సలు ధరించకండి. ఒక్కరోజే కదా! దాటవేసే ప్రయత్నం చేయండి. మనసుకి ఏది తీసుకోకండి. ఎలా ఉన్నారో అలాగే ఈరోజు ఉండే ప్రయత్నం చేసుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు. మీరు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అమ్మవారి ఆలయ సందర్శనం చేసినట్టయితే కనుక కొంత రెమెడీ కనబడే అవకాశం ఉంది. దుర్గా అమ్మవారు కావచ్చు, లక్ష్మీ అమ్మవారు కావచ్చు, ఏదైనా స్త్రీ దేవతకు సంబంధించినటువంటి ఆలయ దర్శనం చేసి ఈరోజు బాలేదు కాబట్టి మీరు ఏదైతే అనుకుంటారో ఆ అనుకున్నవి అమ్మవారికి విన్నవించుకోండి. కొంత ఉపశమనం కలిగే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే.